ఎవరైనా నిన్ను మాటలతో బాధపెడితే, చెయ్యని తప్పుకు నిందలు వేసి బురద జల్లే ప్రయత్నం చేస్తే ఏమీ మాట్లాడకు. కాలానికే వదిలేయాలి అంతే. అది కాలమే రెట్టింపు ఫలితాన్ని, బాధని వాళ్ళకే అనుభవించేలా చేస్తుంది. ఆ రోజు వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేసి ఉంటే అది నువ్వే కళ్ళతో చూస్తావు. అంతేగాని వాళ్ళు ఏదో చేశారని మనం బాధతో రగిలిపోయి బాధపడుతూ కోపం తెచ్చుకుని వచ్చే లాభం ఏమీ ఉండదు. ఎవరు తప్పు లేకుండా శిక్షింపబడేలా చేస్తారో వాళ్ళు దానికి రెట్టింపు ఫలితాన్ని అనుభవించేలా కాలమే చేస్తుంది. కాలాన్ని మనం తప్పుగా ఏమో అనుకోక్కర్లేదు. ఎందుకంటే మనం ఒకరోజు 2 రోజుల తర్వాత మనం మర్చిపోతామేమో, కానీ కాలం అసలు అలా మర్చిపోదు. వాళ్ళు ఎవరినైతే వాళ్ళు చెయ్యని తప్పుకి నిందలు వేసి బాధితులుగా చేసి బాధ అనుభవించేలా చేసి బాధ పెడతారో వాళ్ళందరూ బాధపడతారు. ఒకరోజు ఏదో ఒక రోజు రెట్టింపు బాధని, పందింతల బాధని భరిస్తారు. కానీ వాళ్ళు ఏదో చేశారని మనం బాధపడిపోయి, మనం ఆవేశపడిపోయి మన క్యారెక్టర్ని చంపుకొని మనం బతకాల్సిన అవసరం లేదు. నిందలు ఎప్పుడూ నిజాలు కావు కదా, అవి ఎప్పటికైనా ప్రూఫ్ అవుతాయి. కాకపోతే ఓర్పు సహనంతో మనం ఉండగలగాలంతే. అలాంటి వాళ్ళని మనం దూరం చేసుకుని మనం దూరం పెట్టడానికి మనకే మంచి ఛాన్స్ అవుతుంది కదా. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదనుకున్నారనుకోండి, వాళ్ళతో మీరు దగ్గరగా ఉంటే అలాంటి వాళ్ళతో ఎప్పటికైనా మంచిది కాదు కదా. వాళ్ళ క్యారెక్టర్ ఏంటో ముందే అర్థమైందనుకో, వాళ్ళని దూరంగా పెడతాం కాబట్టి అది మనకి ఇంకొక విధంగా మంచిదే. కాబట్టి వాళ్ళతో దూరంగా ఉండడం మంచిదవుతుంది.